ఇది చాలా తీవ్రమైన విషయం. ఒక హత్య జరిగిన తర్వాత హత్యను గుండెపోటుగా చిత్రించి, రక్తాన్ని తుడిచేసి సాక్ష్యాధారాలు కూడా తారుమారు చేయటం ఇవన్నీ కూడా ప్రయత్నం జరిగింది. ఇలాంటి కేసుల్లో చాలా అత్యధిక శిక్ష వేసేటటువంటి అవసరం ఉండేటటువంటి కేసు ఇది. ఇటువంటప్పుడు బెయిల్ ఇవ్వడము, బయట తిరగనివ్వడం కూడా దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. దర్యాప్తుకు విఘాతం కలుగుతుంది. వాళ్ళు ఈ విధంగా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేసినప్పుడు న్యాయమూర్తులు వాటిని ఆలించి సెప్టెంబర్ 19కి వాయిదా వేశారు. అంటే ఖచ్చితంగా అప్పుడు దర్యాప్తు ముగిసిందని చెప్పడం చూసి వాళ్ళు ఎంత సంతోషపడ్డారో, ఇప్పుడు ఇది చాలా ఉపశమనం, ఇంకా తప్పదు, వీళ్ళందరూ జైలుకు పోవాల్సిందే. అంటే వాళ్ళు 3 ఏళ్ళో 2 ఏళ్ళో జైల్లో ఉంటాం, అది ఏమాత్రం లెక్కలోది కాదు. ఇది అసలు చాలా తీవ్రమైన శిక్ష, ఉరి శిక్ష లాంటిది కూడా పడే కేసు అన్న పద్ధతిలో వాదనలు వచ్చాయి. కాబట్టి తప్పకుండా సుప్రీంకోర్టు రీవిజిట్ దీన్ని మళ్ళీ పరిశీలిస్తుంది, వాళ్ళని జైలుకు పంపిస్తుంది. ఈ కేసు దర్యాప్తు ఇవన్నీ కూడా మళ్ళీ తిరగదోడబడతాయని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.